నా మనవరాల జీవితం నిలబడాలి అంటే ఈ పని చేయాలని మహి చెప్పింది. అందుకే నేను ఒప్పుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను మీకు, వర్షకి ఎలాంటి హాని తలపెట్టడానికి వీల్లేదు. పొరపాటున అలా జరిగిందని తెలిసిందనుకోండి, నేను మిమ్మల్ని క్షమించను. తనని బెదిరించి మాత్రమే పంపించేసేయండి. అర్థమైందా? మీరు అన్నిసార్లు చెప్పక్కర్లేదు సార్. మీరేంటో మాకు పూర్తిగా తెలుసు. మేము అదే పని చేస్తాం. కొంచెం గట్టిగా మాట్లాడితే చాలు, ఆ అమ్మాయి బెదిరిపోతుంది. అన్నయ్య, మీరు అనవసరంగా భయపడుతున్నారు. వాళ్ళు బెదిరిస్తారు అంతే. మీ సంగతి నాకు తెలుసు కదా. మీకు చెడ్డ పేరు వచ్చే పని నేను చేయనిస్తానా? సమంత జీవితం బావుండాలని, వంశీ మన వైపు రావాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. లేకపోతే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా వర్ష ఎంత, దాని బతుకెంత? తన గురించి మనం ఇంతలా ఆలోచించాలా? మనం ఆలోచిస్తోంది సమంత గురించి. మీరు ఈ విషయంలో ఎక్కువ ఆలోచించకండి అన్నయ్య. అంతా బాగా జరుగుతుంది. సరే, మీరు వెళ్ళండి. వస్తాం సార్. పని అవగానే మీకు ఫోన్ చేస్తాం. వస్తాం సార్. వస్తామమ్మా, వస్తాం. అన్నయ్య, మీరింత సెన్సిటివ్గా ఇంత చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా, వర్షాకి వాళ్ళు ఎలాంటి హాని తలపెట్టరు, బెదిరిస్తారు అంతే. తను వంశీకి దూరంగా ఉండటం కోసం మనం ఈ పని చేస్తున్నాం. ఇక సమంత జీవితం సెట్ అయినట్టే అన్నయ్య. మీరు రిలాక్స్గా ఉండండి. రాణి, వర్ష వాళ్ళిద్దరూ నా పిల్లలు కాదమ్మా. రత్తమ్మ చెప్పిన దాని ప్రకారం లోయలో పడిపోయింది సూర్యం అన్నయ్య. అంటే అన్నయ్య చెప్పిందంతా నిజమే కదా. ఈ రాణి, ఈ కీర్తి, తన దగ్గర పెరిగింది వర్ష. రత్తమ్మ, ఆ పిల్లల చిన్నప్పుడు ఫోటో ఏదైనా నీ దగ్గరుందా? ఉందమ్మా, తీసుకొస్తాను. అమ్మా, ఇదిగో అమ్మా, తీసుకోండి. ఇప్పుడు నేను వర్ష నా మనవరాలని చెప్తే తను ఎక్కడుందని అందరూ అడుగుతారు. ఇంటికి తీసుకొచ్చేస్తారు. వర్ష నా ఇంట్లో ఉండటం కన్నా రాణి దగ్గర ఉండటానికే ఇష్టపడుతుంది. అందుకే ఈ నిజం నేను ఇప్పుడు చెప్పకూడదు. ముందు నా మనవరాలు అని ప్రపంచానికి తెలియాలి. తర్వాతే నా ఇంటికి తీసుకురావాలి. ఆ తర్వాతే ఈ కీర్తి రాణి అని అన్నయ్యకి చెప్పాలి. అంతవరకు ఈ రహస్యాన్ని నేను రహస్యంగానే ఉంచాలి. ఏమైందమ్మా? ఏం లేదు రత్తమ్మా. వీళ్ళ చిన్నప్పుడు కథ వినేసరికి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. మంచి చేసిన వాళ్ళకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది. తొందరలోనే అందరికీ మంచి రోజులొస్తాయి. సరే రత్తమ్మా, రాణి వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. వస్తాను. అలాగేనమ్మా. అదేంటి తులసమ్మ అలా అంటున్నావు? నేనేం తప్పుగా అనట్లేదు బాబు, నాకలా అనిపించింది.
అసలు ఆ వంశీబాబు తన భార్యకు దూరమై ఒంటరిగా ఉన్నాడు. సీత ఏమో పెళ్లి కానమ్మాయి. వంశీ తనతో చనువుగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. సీత ఏమో ఇబ్బంది పడుతుంది. 2-3 సార్లు నేను కూడా చూశాను. వంశీ ఎందుకో సీతకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు అనిపిస్తుంది. అందుకే బాబు తనని ఇంట్లోంచి పంపించమన్నాను. తప్పు తులసమ్మా. వంశీ రక్తపు మడుగులో రోడ్డు మీద పడున్నప్పుడు సీతే చూసింది. వంశీని కాపాడమంటేనే హాస్పిటల్కి తీసుకెళ్లి మేము ట్రీట్మెంట్ చేశాం. వంశీ నా ఫ్రెండ్. తనని ఇంటికి తీసుకొచ్చింది తను బాగుండాలని. ఇక్కడ ఎందుకు ఉంచానో తెలుసా? తను బయటికి వెళ్ళిపోతే తన భార్యని కలవలేడు. ఒంటరిగా తనలో తానే బాధపడుతూ ఉంటాడు. అదే మనతో పాటే ఉంటే తన మనసు మార్చి మళ్ళీ ఆ భార్యాభర్తల్ని ఒకటి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టే వంశీని నేను ఇక్కడ ఉండమన్నాను. వంశీని జాగ్రత్తగా చూసుకోమని సీతకి నేనే చెప్పాను తెలుసమ్మా. తను కూడా అలాగే చూసుకుంటుంది. వాళ్ళలా ఉండబట్టి నీకిలా అనిపించిందేమో. మీ మంచి మనసు నాకు తెలుసు బాబుగారు. సీతేంటో కూడా నాకు తెలుసు. నిప్పులాంటి సీత తప్పు చేస్తుందని నేను అనటం లేదు. కానీ భార్యకు దూరమైన మగవాడు కదా, సీతకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడేమోనని నాకు బలంగా అనిపిస్తుంది. సీతని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సీత ఈ ఇంటి కోడలైతే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాము. ప్రియాకి తల్లిలోని లోటు సీత వల్ల తీరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సీత దూరమైపోయిందంటే ప్రియా తట్టుకోలేదు బాబు. ఈ ఇంటి మహాలక్ష్మిని ఇంకొకరు తన్నుకుపోతారు అంటే నేను చూస్తూ ఊరుకోలేను బాబు. నేనే చెప్దామనుకున్నాను బాబు. కానీ మీరు ఎంత చనువిచ్చినా నేను ఈ ఇంటి పని మనిషిని. నా హద్దులు నాకు తెలుసు. అందుకే బాబుగారు మీతో చెప్తున్నాను, ఆ వంశీబాబుని త్వరగా పంపించేయండి. తులసమ్మా, నీకెందుకలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. వంశీ, సీత ఇద్దరూ నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ తప్పు చేయరు. అలాంటి మనుషులు కాదు కూడా. బట్ వంశీ సీతతో చనువుగా మాట్లాడడం వల్ల నీకలా అనిపించుండొచ్చు. మా మీద నీకున్న విపరీతమైన అభిమానంతో సీతకి వంశీ ఎక్కడ దగ్గరైపోతాడో అని నువ్వు భయపడుతూ ఈ మాట నాకు చెప్పావు. ఆ విషయం నాకు అర్థమైంది. నా దగ్గర చెప్తే చెప్పావు గాని ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. ఇదంతా నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. నా బాధ మీకు అర్థం కావట్లేదు బాబు. ఆ వంశీబాబు మనసులో సీత మీద అభిమానం ఉంది. అది నాకు తెలుస్తుంది. అది మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. కాని ఆ దేవుడు వాళ్ళని కలిపి సీతను మీకు దూరం చేయకూడదు. సీత ఈ ఇంటి మనిషిగా ఉండాలని నేను ఇంతలా చెప్పాను. ఎవరో వస్తున్నారా? పద. పదండి.
అయ్యో వర్ష లేమ్మా వర్ష అయ్యో ఏంటమ్మా ఇది అయ్యో అమ్మ వర్ష ఏమైందమ్మా నీకు వర్ష అయ్యో భగవంతుడా నిన్ను చంపాలనుకున్నది ఎవరమ్మా అయ్యో వర్ష లేమ్మా వర్ష అయ్యో ఏమైందమ్మా అమ్మా ఏమైందమ్మా త్వరగా కారు తీసుకురా అలాగేనమ్మా వర్ష ఏం కాదు వర్ష నేను నన్ను హాస్పిటల్కి వెళ్దాం నర్సింగ్ తొందరగా రా త్వరగా రా నీకేం కాదమ్మా హాస్పిటల్కి వెళ్దాం నర్సింగ్ తొందరగా రా హాస్పిటల్కి తీసుకువెళ్దాం నర్సింగ్ అమ్మా డాక్టర్ 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 ఏమైంది? ఎవరో రౌడీలు కత్తితో పొడిచి పారిపోయారు డాక్టర్ తనని ఎలాగైనా కాపాడండి తనకేం కాకూడదు ప్లీజ్ డాక్టర్ కత్తితో పొడవడం అంటే ఇది పోలీస్ కేసు అవుతుంది. కేసు పెట్టారా? డాక్టర్ గారు మీకు దండం పెడతాను ఎప్పుడు కేసులొద్దు ఏమీ వద్దు తనెవరో కాదు నా మనవరాలు డాక్టర్ గారు డాక్టర్ గారు నేను చెప్తున్నాను కదా ముందు తనకి ట్రీట్మెంట్ చేయండి తను ప్రాణాపాయంలో ఉంది తనని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు మీకు పుణ్యం ఉంటుంది ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే తర్వాత చూద్దాం డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారు ఎలాగైనా ముందు సేవ్ చేయండి ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ ఓకే, మీకు ఒక ఫామ్ పంపిస్తాను, దాని మీద సంతకం పెట్టండి. నర్స్ డాక్టర్ ఐసీకి షిఫ్ట్ చేయండి. పదండి. వర్ష అమ్మా అమ్మా ప్లీజ్ దయచేసి ఇక్కడే ఉండండి, మేము చూస్తాం. డాక్టర్ చూడండి, ఆ అమ్మాయికి చాలా బ్లడ్ పోయింది. ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి. తనది ఏ పాజిటివ్ బ్లడ్, ఆ గ్రూపే కావాలి. ప్రస్తుతానికి మా హాస్పిటల్లో ఆ బ్లడ్ స్టాక్ లేదు మేడం. మేము ట్రై చేశాము. ఏ పాజిటివ్ ఉన్నవాళ్ళు ఎవరైనా డోనర్స్ ఉంటే ఇమీడియట్గా పిలిపించండి. ఇప్పుడెలా ఏం చేయాలి? నాని, ఎక్కడికి వెళ్ళావు? చాలాసేపటి నుంచి నీ గురించి చూస్తున్నాను, నువ్వు ఇంకా రాలేదు. సమంత నేను హాస్పిటల్లో ఉన్నానమ్మా. ఇక్కడ అర్జెంటుగా ఒకరికి బ్లడ్ కావాలమ్మా. నువ్వు వెంటనే రావాలి తల్లి. తాతకి కూడా చెప్తాను. వద్దమ్మా, ఈ సంగతి ఇప్పుడు ఎవ్వరికీ తెలియకూడదు. నాకేం కాలేదు తల్లి. నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. తనకి అర్జెంటుగా బ్లడ్ కావాలి. నువ్వు తొందరగా రాగలుగుతావా తల్లి? సరే నాని, ఇప్పుడే వస్తున్నాను. అవును, ఏ హాస్పిటల్? సమంత నువ్వొక్కదానివే రా అమ్మా. ఎవ్వరికి ఈ సంగతి చెప్పకు. అలాగే నాని, ఇప్పుడే వస్తున్నాను. అలాగే. వచ్చావా తల్లి? నాని, ఎవరికో బాలేదన్నావు, అంత కంగారు పడ్డావు కదా, ఏమైంది? ఇంతకీ ఎవరు? తనెవరో కాదమ్మా, నీ చెల్లెలు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడుందో అని మనం అందరం వెతుకుతున్నా
నీ చెల్లెలు నాకీరోజు కనిపించిందమ్మా. తనని మన ఇంటికి తీసుకురావాలని నేనెంతో ఆశతో తన దగ్గరికి వెళ్తున్నప్పుడే దారిలో ఒక సంఘటన జరిగిందమ్మా. తనని ఎవరో పొడి చేసి వెళ్ళిపోయారమ్మా. రక్తం బాగా పోయింది. ప్రాణం పోయే పరిస్థితుల్లో తను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. తనకు రక్తం ఎక్కిస్తే తను మళ్ళీ మనకి దక్కుతుందని డాక్టర్ గారు చెప్పారమ్మా. మీ ఇద్దరిది ఒకే రక్తం కదా, అందుకే నువ్వు బ్లడ్ ఇస్తావని రమ్మన్నాను. ఎంత మంచి మాట చెప్పావు నాని. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా నా చెల్లెలు కనిపించింది అంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది. తన కోసమే కదా మనమంతా ఇన్నేళ్లుగా ఎదురు చూసింది. తన కోసమే కదా తాతి నువ్వు తప్పించిపోయింది. నా చెల్లెలు రావాలని ఎన్నో ఏళ్ల నుంచి మిస్ అయిన ప్రేమని మన ద్వారా పొందాలని నేను కూడా ఎంతో అనుకున్నాను నాని. అలాంటి నా చెల్లి ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉందంటే నేను మాత్రం ఎలా తట్టుకుంటాను? నా ఒంట్లో రక్తం అంతా తీసుకున్నా పర్వాలేదు, నా చెల్లి నేను కాపాడుకుంటాను. నా చెల్లి నేను కాపాడుకుంటాను నాని. నాని, నా చెల్లిని చూడాలి. తనని ఒక్కసారి చూపించవా? అలాగేనమ్మా, రా. సమంత, నీ చెల్లెల్ని చూడాలన్నావు కదమ్మా. చూడు చూడు చూడమ్మా, నువ్వే ఆశ్చర్యపోతావు. చూడమ్మా. ఏం నాని, ఈ వర్ష నా చెల్లెలు ఒకటే అంటున్నావా? అవును సమంత, వర్ష పేరుతో ఇన్నాళ్ళు రాణి చెల్లెలుగా పరిచయమైన ఈ వర్షయే నీ సొంత చెల్లెలమ్మా. మీరిద్దరూ కవల పిల్లలమ్మా. ఆ రోజు అన్నయ్య దగ్గర నుంచి దూరమైంది ఈ వర్షయేనమ్మా. ఆ రాణి కూడా ఇంకెవరో కాదమ్మా, దేవరాజు కూతురు కీర్తి. తనే వర్షాన్ని పెంచిందమ్మా. ఈ రోజే నాకు ఈ నిజం తెలిసింది. తనని మన ఇంటికి తీసుకొద్దామనేసరికి ఇదిగో ఇలా జరిగిపోయింది. లేదు, నేను నమ్మలేకపోతున్నాను. నా చెల్లెలు వర్ష, ఈ వర్ష ఒకరు కాదు. నువ్వే పొరపాటు పడుతున్నావు. అయ్యో లేదు సమంత, నేనన్నీ తెలుసుకున్నాకే మన వర్ష అని నిర్ణయించుకున్నాను తల్లి. అందుకే వర్ష మన ఇంటికి తీసుకురావాలి అనుకున్నాను. కానీ పరిస్థితి ఇలా అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించుకునే సమయం, పరిస్థితి కూడా లేదమ్మా. ముందు తనకి రక్తం ఇవ్వాలి. ఎలాగైనా మీ చెల్లెల్ని కాపాడుకోవాలి. నా మనవరాల్ని కాపాడు తల్లి. అమ్మా, ఇప్పుడు ఈ అవకాశం నీ చేతుల్లోనే ఉందమ్మా. నీకు పుణ్యం ఉంటుందమ్మా.
నువ్వు ఏ మాత్రం ఆలోచించినా నీ చెల్లెలు శాశ్వతంగా మనకు దూరం అయిపోతుందమ్మా. ఇక చాలు నాని. ఇప్పుడు కూడా నువ్వు ఇలా నాటకాలు ఆడడం నాకు నచ్చలేదు. నాటకమా? నేనేం నాటకం ఆడేనే? నాటకం కాక ఇంకేంటి? నీకు ముందు నుంచి వర్ష అంటేనే ఇష్టం. తనకి నేనే అన్యాయం చేశానని నీకు నా మీద కోపం. వర్ష బాగుండాలి, వర్ష హ్యాపీగా ఉండాలి, ఈ వర్ష సుఖపడాలని నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు వర్ష ఈ పరిస్థితుల్లో ఉండేసరికి దాన్ని కాపాడ్డానికి నా చెల్లెలు వర్ష అంటూ కొత్త నాటకం ఆడుతున్నావు. అది తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. అయ్యో, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? ఏ వర్ష ఏ మన వర్ష? నేనే అన్ని ఎంక్వైరీ చేశానని చెప్తున్నాను కదమ్మా. అనవసరమైన మూర్ఖత్వానికి పోవద్దు సమంత. ఇప్పుడు తను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నువ్వు రక్తం ఇస్తేనే తన ప్రాణం నిలబడుతుంది. ముందు దాన్ని బతికించు సమంత, నీకు దండం పెడతాను. కావాలంటే నీకన్ని నిజాలు తర్వాత చెప్తాను. నువ్వు నీ మూర్ఖత్వంతో నీ సొంత చెల్లెల్ని దూరం చేసుకోవద్దే. ఎలా కనబడుతున్నాను నాని నీ కంటికి? నువ్వేం చెప్తే అది నమ్మేస్తాననుకుంటున్నావా? చచ్చినా నమ్మను. ఒకవేళ ఈ వర్ష నిజంగా నా చెల్లెలే అయితే దాన్ని నేను కాపాడు. అక్క జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నది నాకు చెల్లెందుకవుతుంది? నా భర్తను నాకు దూరం చేయాలనుకున్నది నాకు ప్రాణం ఎలా అవుతుంది? నేను ప్రేమించిన వంశీని తన వైపుకు తిప్పుకున్న దాన్ని నేను రక్తం ఇచ్చి ప్రాణాలెందుకు కాపాడతాను? నువ్వు చెప్పింది నిజమే అయినా అది నా చెల్లెలు వర్ష అయినా సరే నేను దాన్ని కాపాడను. అది చచ్చిపోవాలి. అది చచ్చిపోతేనే వంశీ నాకు దగ్గరవుతాడు. అది బ్రతుకున్నంత వరకు వంశీ నాకు దూరంగానే ఉంటాడు. నా వంశీ నాకు కావాలి. నాకు చెల్లెలు అవసరం లేదు. ఇది నీ నాటకమైనా నిజమైనా సరే వర్షం నేను కాపాడ్డం కలే అవుతుంది. దాని బుద్ధేంటో నాకు తెలుసు. అది ఎంత స్వార్థపరురాలో నాకు తెలుసు. అలాంటి మనిషిని నా రక్తం ఇచ్చి నేనెందుకు కాపాడతాను? నా చెల్లెలి వర్ష మీద నాకెంతో ప్రేమ ఉంది. కానీ ఆ వర్ష ఈ వర్ష ఒకరే అయితే మాత్రం నాకు శత్రువే అవుతుంది. అది ఎప్పటికీ బ్రతకకూడదు. అసలు నీకు బుద్ధుందా? ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనవరాలు నా కంటికి కనిపించింది. మన ఇంటి వారసురాలు మనకు కనిపించింది. తనని కాపాడుకోవాల్సిన బాధ్యతతో తపనతో నేనింతగా ఎన్ని ప్రయత్నాలు చేసి నిన్ను అడుగుతుంటే నువ్వు ఇంత మూర్ఖత్వంగా మాట్లాడతావా? సీత కడుపున మీరిద్దరూ పుట్టారు. ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టారే. త్యాగానికి ప్రతిరూపంతో వర్ష నిలబడింది. స్వార్థానికి నిలువెత్తు నిదర్శనంగా నువ్వున్నావు. ఇప్పుడు నువ్వు దాన్ని కాపాడను అంటున్నావు కదా? నిజానికి నిన్ను నేను అసహించుకోవాలి. అంటే నా జీవితంతో ఆడుకున్న దానికి నేను జీవితాన్నివ్వాలా? నా ప్రేమని దోచుకున్న దానికి నేను ప్రాణం పోయాలా? అది కల్లో కూడా జరగదు. దానికి రక్తం ఇచ్చి కాపాడటం కాదు, నా చేతులతో నేనే దాని ప్రాణం తీసేస్తాను. సమంత, సమంత, అయ్యో సమంత! డాడీ, అమ్మ ఎక్కడుందో తెలిసిందా? అమ్మ కనిపించిందా? లేదమ్మా,
చాలా చోట్ల వెతికాను. సీత ఎక్కడా కనిపించలేదు. తన ఫోన్ కూడా కలవడం లేదు. నాకు భయంగానే ఉంది. ఏంటి బాబు, సీతలాంటి మంచి మనిషికి ఏం జరుగుతుంది? ఎవరైనా ఏమన్నా చేసుంటారా? అలా మాట్లాడకు తులసమ్మా. సీతకి ఏం కాదు. తను ఎక్కడో ఉండే ఉంటుంది. బ్రో, నీకేమైనా కనిపించిందా? లేదు బ్రో, నేను చాలా చోట్ల వెతికాను, ఎక్కడ కనిపించలేదు. నాకు కూడా భయంగానే ఉంది. ఇప్పటికే చాలా సమయం అయింది. ఇంతవరకు రాలేదంటే ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు బాబు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అవును బ్రో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిదని నాకు అనిపిస్తుంది. హలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారు, నేను డాక్టర్ కళ్యాణ్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. ఈ టైంలో ఫోన్ చేశారు? మా ఇంట్లో ఉండే సీత మీకు తెలుసు కదా. తను హాస్పిటల్ నుంచి బయలుదేరింది, కానీ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. కొంచెం మీరు వెతికి పెట్టాలి సార్. ఎస్ సార్, మిస్సింగ్ కేస్ నోట్ చేసుకుని ఇప్పుడే అందరినీ అలర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నేను సీతలాగే అజ్ఞాతంలో ఉండాలి. నువ్వు మన ఇంట్లో ఎప్పటిలాగే ఉండాలి. తాతయ్య, వర్ష ఎక్కడుంది, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలి. సమంత అక్క తన చెల్లెలు ద్రోహి కాదు అనే నమ్మకంతో ఉండాలి. నా మీద కోపాన్ని పెంచుకున్న వాళ్ళిద్దరినీ కలిపిన తర్వాత అప్పుడు అందరికీ అన్ని నిజాలు చెప్తాను. ఇదంతా ఆలోచించాను కాబట్టి ఈ రహస్యాన్ని రహస్యంగా ఉంచాను. దయచేసి అర్థం చేసుకోనానమ్మా. నానమ్మా, ఏంటి నానమ్మా ఇది? ఆశీర్వదించవలసిన చేతులతో ఇలా దండం పెట్టచ్చా? తప్పు లేదమ్మా, ఈ పేరుకున్న గొప్పతనం ఇదేననుకుంటా. నా కూతురికి వర్ష అని పేరు పెట్టాను. త్యాగానికి మారు పేరుగా నిలిచింది. మా మూర్ఖత్వంతో ఒక మూర్ఖుడికిచ్చి పెళ్లి చేస్తే తాళి బంధానికి కట్టుబడింది. ఆ పేరే నీకు పెట్టాం. ఆ పేరు పెట్టినందుకే కష్టాలు వస్తాయనుకొని మేమెప్పుడూ బాధపడేవాళ్ళం. కానీ ఆ పేరులో కష్టంతో పాటు ఇంత గొప్ప త్యాగం ఉంటుందని నిన్ను చూశాకే తెలిసిందమ్మా. నా వర్ష చేసిన త్యాగం ఇప్పటికీ నాకు గుర్తుంది. నా మనవరాలు ఇంత గొప్పగా ఆలోచిస్తుందన్న సంతోషాన్ని నా మనసులో దాచుకున్నా నువ్వు మాతో రావన్న నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలి? ఎలా జీర్ణించుకోవాలి? నానమ్మా, ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. మన వాళ్ళ కోసం మనం బాధపడొచ్చు, కానీ మన కోసం మన వాళ్ళు బాధపడితే ఎలా తట్టుకోగలను? అందుకే నన్ను కళ్యాణ్ గారి ఇంట్లో వదిలేసి నువ్వేమీ తెలియనట్టు మన ఇంటికి వెళ్ళు. నాకు నీ ప్రేమ ఉంటే చాలు నానమ్మా. అన్ని సమస్యలు సర్దుకున్నాక అప్పుడు తాతయ్య దగ్గరికి తన మనవరాలిగా నేనొస్తాను. అంతవరకు ఈ నిజాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పను అని నాకు మాట ఇవ్వు నానమ్మా. ఇవ్వు నానమ్మా.
ఇది ప్రభుత్వం ఇస్తున్న డబ్బని చెప్పు. కలెక్టర్ హోదాలో తీసుకొచ్చివ్వు. అక్క తప్పకుండా తీసుకుంటుంది. నీ చేత్తో ఇచ్చావన్న ఆనందం నీకుంటుంది. తమ్ముడిచ్చాడన్న సంతోషం అక్కకి ఉంటుంది. మళ్ళీ మీ ఇద్దరు ఒకే ఇంట్లో కలిశారన్న ఆనందం మాకు కూడా ఉంటుంది. చాలా మంచి మాట చెప్పావంజీ. తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తానండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదండి. సీత అంటే మాకు పరాయి మనిషి కాదు, మా అందరికీ ప్రాణమైన మనిషి. అలాంటి మా సీతని రక్షించి మా ఇంటికి తీసుకుని వచ్చారు. మేమంతా ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ మేడం. ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో ఆ దేవుడికే తెలుసండి. అందరం కలిశామంటే దానికి ఏదో కారణం ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. తనని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. లేరాదా, లేచి నడు, లేచి నిలబడు. లేదమ్మా, నేను లేవలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. లేదురా, రాణికి ప్రమాదం జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండా నువ్వు లేచి నడవగలిగావు. ధైర్యాన్ని తెచ్చుకో. నీ అంతట నువ్వే లేవగలవు, నడవగలవు. లేరాదా, లేచి నడు. కొద్దిగా ప్రయత్నం చెయ్యి. ఎవరండి మీరు? నా పేరు జగదీశ్వరి, నీ కాబోయే అత్తగారిని. కోటేశ్వరరావు భార్యని. కాబోయే అత్తగారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అబ్బబ్బబ్బబ్బా, ఏ నాటకం ఆడుతున్నారండి. వీలైతే ఆస్కార్ ఇచ్చేయచ్చు, లేదంటే ఇంకా పెద్ద బహుమతి ఇచ్చేయచ్చు. మీరెవరో మాకు తెలీదు. మా ఇంటికొచ్చి ఇలా మాట్లాడుతున్నారేంటి? మాకేం అర్థం కావట్లేదు. డబ్బులు నా మొగుడిచ్చాడు, నాకంతా తెలుసు. మరి నాకు బాధనిపించదా? ఏంటి అలా చూస్తున్నావు? ఆ డబ్బు తిన్నది ఎవరో కాదు, మీ నాన్న. నువ్వు ఢిల్లీ వెళ్ళావని, కోట్లు గడిస్తున్నావని మీ బాబు నా మొగుడికి అబద్ధం చెప్పి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని లక్షలు లక్షలు తింటున్నాడు. నువ్వేమో ఇక్కడ నడక నేర్చుకుంటున్నావు. రాణితో 7 అడుగులు నడవడానికా?
నిజం చెప్పు వర్ష, నిజంగా ఇదే జరిగిందా లేదా నాకు దూరం అయిపోవడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసావా? లేదు వంశీ, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. సమయానికి మేడం చూసి నన్ను కాపాడారు. చూసావా, నిన్ను అభిమానించేవాళ్ళు నీ వాళ్ళు నీకోసం ఎంతలా తప్పిస్తారో. రాత్రి నుంచి నాకు పిచ్చెక్కిపోయింది. నువ్వు ఎక్కడున్నావో తెలీదు, ఏమైపోయావో తెలీదు. అంతో ఈ రోజు కూడా నువ్వు కనపడకపోతే నేను కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. నువ్వు బతకవలసింది. వద్దు వర్ష, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ సమంత పేరు తీసుకురావడం నాకు నచ్చదు. నేను బతకాలనుకుంటున్నది నీతో, నేను బతుకుతున్నది నీకోసం. నీకేమైనా జరిగితే ఈ వంశీ ఉండడు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నా ప్రేమను చంపేసుకోవాలి వంశీ. అక్కతో నువ్వు కలిసి ఉండాలి. మీ ఇద్దరిని కలిపే వరకు నేనే ఆ ఇంటి మనిషిని అని ప్రపంచానికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. వదినా, ఏంటొదినా ఇంత హ్యాపీగా ఉన్నావు? రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదు. సమంతను కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పి రక్తం ఎవరికో ఇప్పించావంట. ఎవరా వ్యక్తి? తన కోసం నువ్వు ఇంత చేసావేంటి? దేవుడికి ఇంత సంతోషంగా దండం పెట్టుకుంటున్నావు. అసలేం జరిగింది వదినా? అదే వదినా, నా మనవరాలు. అంజుకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అవునా? రాణి మంచిది కాబట్టి ఎవరిని తప్పులు చేసినా తను భరిస్తుంది. నిజంగా రాణికి ఆ మనసు లేకపోతే కొంతమందికి నిలువ నీడ కూడా ఉండేది కాదు. ఏంటి అందరూ తేడాగా మాట్లాడుతున్నారు? కోటేశ్వరరావు భార్య జగదీశ్వరి ఇంటికొచ్చిందండి. కోటేశ్వరరావా? జగదీశ్వర? అసలు వాళ్ళెవరు శారదా? నేనెప్పుడు ఆ పేర్లు వినలేదు. సంబంధం కలుపుకోవడానికి వెళ్ళారు కదా, వాళ్ళ కూతుర్ని రాధకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి డబ్బులు కూడా తీసుకున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావురా? పనివాడివి పనివాడిలా ఉండు. పనికి మాలిన మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. నేను ఇంట్లో మంచిగా ఉండటం నీకు ఇష్టం లేదా? నా కోడలు మంచిది కాబట్టి నీలాంటి వెధవల మాటలు నమ్మదు. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక చాలండి మీ నాటకాలు. ఇక్కడ అందరికీ విషయం తెలిసిపోయింది. మీరు మారారనుకున్నాము, కానీ అన్నం పెట్టే చెయ్యి నేను నరికేసే మనిషిని ఇప్పుడే తెలుసుకున్నాము. మీ బాగోతం మొత్తం జగదీశ్వరి వచ్చి చెప్పిందండి. ఇంకా ఎందుకీ నటన? వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకుంటున్నారని మీకు తెలుసు. మీ దగ్గర డబ్బున్నప్పుడు మీ కొడుకుని కాదనుకున్నారు. కానీ మీరు రోడ్డు మీదకొచ్చినప్పుడు మా రాణి మీకు నీడనిచ్చింది. అలాంటి మనిషిని రాధ నుంచి విడదీయాలని చూస్తారా? ఇంకా ఏంటి ఆయనతో మాట్లాడేది? నేనెప్పుడో చెప్పాను ఈ మనిషి మారడు అని. నిలువెత్తు స్వార్థానికి నిదర్శనమని. కానీ నా మాట రాణి వినలేదు. ఇప్పుడు అర్థమైంది కదా ఈయన నిజ స్వరూపం. నేను మంచాన పడినప్పుడు నన్ను ఎన్ని మాటలన్నారో నాకు తెలుసు. కోటేశ్వరరావు దగ్గర నన్ను తన కూతురికిచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి లక్షలకి లక్షలు తిన్నారు. ఏంటన్నా ఇది? మనిషి అనేవాళ్ళు చేసే పనేనా ఇది? నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. తప్పు బాబు. ఆయన ఎన్ని తప్పులు చేసినా నీకు జన్మనిచ్చిన తండ్రి అని మాత్రం మర్చిపోకు. ఏంటత్తయ్య ఇంకా ఆయన క్షమిస్తారా? ఇలాంటి మనిషిని ఇంకా క్షమించడం, అతని గురించి మంచిగా ఆలోచించడం మన తప్పు అవుతుంది. ఇంకొక క్షణం కూడా మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
వెళ్ళిపోండి. మనిషిని బ్రతికించుకోవటానికి డబ్బుండాలే తప్ప డబ్బు కోసమే మనిషి బ్రతకూడదండి. అలా బ్రతికినప్పుడు మనిషి అనిపించుకోరండి. ఇప్పటికీ మాకు మీ మీద కోపం లేదు. మిమ్మల్ని స్వార్థపరులని అందరూ అన్నా సరే అది మీ కొడుకు బాగుండాలన్న స్వార్థమని రాణి అర్థం చేసుకోగలదండి. కానీ వాళ్ళిద్దరి మనసులు ఎప్పుడూ కలిసిపోయాయి. వాళ్ళని విడదీయాలనుకోవటం మీ అమాయకత్వం అవుతుందండి. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. క్షమించండి, నన్ను క్షమించండి. డబ్బొస్తుందన్న ఆశతో నేను ఈ పని చేశాను తప్ప వీళ్ళిద్దరినీ విడదీస్తున్నాననే విషయం మర్చిపోయాను. నేను చేసిన తప్పుకి రాణి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని ఉంది. కానీ వయసుకు పెద్దవాణ్ణి కదా. రాణి కాళ్ళు పట్టుకుంటే అది తన ఆయుష్కే మంచిది కాదు. అందుకే కాళ్ళు పట్టుకోవడం లేదు. ఈ ఒక్క తప్పుకి నన్ను మన్నించండి. ఇంత రహస్యంగా మెయింటైన్ చేసినా అసలు వీళ్ళకి ఇవన్నీ ఎలా తెలిసాయి? ఆ జగదీశ్వరి ఇంటికి ఎలా వచ్చింది? మీ కంత్రి బుద్ధి అక్కకు తెలియకపోయినా నాకు తెలుసు కదా. అందుకే నీ మీద ఒక కన్నేసి ఉంచాను. పక్కా ఆధారాలు దొరికాక మిమ్మల్ని పట్టించాలని ఆ కోటేశ్వరరావుకి మీ భాగవతం మొత్తం నేనే చెప్పేశాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాధ తండ్రిగా మీకు ఈ ఇంట్లో విలువ ఉంటుందేమో కానీ మా అక్క జీవితంతో ఆడుకోవాలని చూస్తే మాత్రం పచ్చడి రుబ్బిన చేతులివి, మిమ్మల్ని పచ్చడి చేసేస్తాను. మన గోపి జిల్లా అధికారి కదా. గోపి ఒక్క మాట చెప్తే చాలు. కలెక్టర్ చెప్పాక ఏ అధికారి మాత్రం కాదంటాడు? పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమలాడుకుని మరీ ఆ పని చేస్తాడు. తప్పు బాలాజీ. ఏ మనిషి అయినా తన తప్పును తనే తెలుసుకోవాలి. తను చేస్తున్న పొరపాటేంటో తనంతట తనే తెలుసుకునేలా చేయాలి. అంతేకాని ఇంకో అధికారి మనకు తెలుసు కదా అని తనను ప్రయోగించి అతన్ని భయపెట్టకూడదు. అప్పుడు అతనికి మనకి తేడా ఏముంటుంది? ఎవరైనా సరే భయంతో పనిచేయకూడదు, భక్తితో నిజాయితీతో పనిచేయాలి. అప్పుడే ఆ పనికి విలువ ఉంటుంది. ఎంతోమందికి ఉపయోగపడే హాస్పిటల్ కడుతున్నప్పుడు అడ్డుకున్నది తన మూర్ఖత్వమే అని అతనికి తెలిసిన రోజు తను చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. అప్పుడు తనే సంతకం పెట్టి ఆ ఫైల్ తీసుకొచ్చిస్తాడు. ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను నానమ్మా. రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. ఇదిగో ఇవన్నీ ఎందుకు నానమ్మా? నానమ్మ అన్నావు కదా,
నా మనవరాలి కోసం తీసుకొచ్చాను. ఏ ఈ నానమ్మ తీసుకురాకూడదా? అది కాదండి, తను ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు కాపాడారు, తనకి ప్రాణం పోశారు, అందుకే నాన్నమ్మ అని పిలుస్తుంది. నిజంగా ఏదో సొంత మనవరాల గురించి ఆలోచిస్తున్నట్టు ఇలా ఇవన్నీ తీసుకురావడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. డాడీ, ఈ శారీస్ చాలా బాగున్నాయి. అమ్మకి ఇంకా బాగుంటాయి. ఏ బంధం ఎప్పుడు కలుస్తుందో ఎవరికీ తెలీదు. సీత నాకు అలా కనిపించింది. ఆ క్షణం నుంచే ఒక రక్త సంబంధం ఏర్పడింది. అదే బాబు, తనకి నా మనవరాలు రక్తం ఇప్పించాను కదా, అందుకే అలా అన్నాను. ఆ బంధమే తనని నా మనవరాల్ని చేసింది. సీత మీద మమకారాన్ని పెంచుకునేలా చేసింది. ఎవరూ లేని సీతకి ఈరోజు ఒక నాన్నమ్మ దొరికింది. నిజంగా సీత అదృష్టవంతురాలు. ఏమంటావు సీత? అవునండి, ఎన్నో ఏళ్ళు కళ్ళు కాయలు కాసేలా చూశాను. మా వాళ్ళు ఎవరైనా ఉంటారా అని. ఈరోజు నా నానమ్మ నా కోసం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు హాస్పిటల్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ప్రియా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను స్కూల్లో దింపేసి వెళ్తాను. అలాగే డాడీ. పద. ఏంటి నానమ్మ, ఆనందించవలసిన సమయంలో కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? ఇలా పరా ఇంట్లో కనీసం నిన్ను నీ పేరుతో కూడా పిలవలేక సీత అని పిలుస్తున్నానమ్మా. ఇందులోనూ ఒక ఆనందం ఉందమ్మా, అది మీ అమ్మ పేరు. నువ్వు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావో నాకు తెలీదు, కానీ నిన్ను కన్నతల్లి పేరే నువ్వు పెట్టుకున్నావు. వర్ష అని మనసారా పిలవలేకపోయినా సీత అని మనస్ఫూర్తిగా పిలవగలుగుతున్నానమ్మా. అంతవరకు ఆనందంగా ఉంది, కానీ నిజమైన ఆనందం నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు, మా అందరితో కలిసిన రోజునే ఉంటుంది. తప్పకుండా వస్తాను నానమ్మ, కానీ దానికి ఇంకా కొంత సమయం కావాలి. నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాక నేనే వస్తాను. అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలీదు. నానమ్మ తాతయ్యలే నాకు అమ్మా నాన్నలు. నన్ను అమ్మ కన్నా ఎక్కువగా పెంచింది రాణి అక్క. ఈరోజు అంతకన్నా మమకారాన్ని చూపిస్తున్నావు నువ్వు. అమ్మగారు, మీరొస్తే మీకు భోజనం వడ్డిస్తాను. ఈలోగా సీత కూడా భోంచేస్తుంది. నా మనవరాలికి నేనే తినిపిస్తాను, తర్వాత నేను తింటాను. నువ్వు వెళ్ళు. సరే అమ్మా. ఈరోజు నా చేతులతో నేనే తినిపిస్తాను. అమ్మ చేతి గోరు ముద్దలు ఎలా ఉంటాయో నాకు తెలియదు నానమ్మ, కానీ ఈరోజు నానమ్మ చేతి గోరు ముద్దలు మాత్రం ఎంతో రుచిగా ఉన్నాయి. తినమ్మా. హాయ్ కళ్యాణ్. హాయ్ సరిత గారు, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. కూర్చోండి. అదేం లేదు, ఇక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్లో ఒక సర్జరీ కోసం వచ్చాను. అది పూర్తయింది. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, నిన్ను కూడా ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. మంచి పని చేసావు సరిత. వర్క్ బిజీలో పడి ఒకరినొకరం పలకరించుకోవడం కూడా గగనం అయిపోయింది.
ఇద్దరం ఒకే కాలేజీలో మెడిసిన్ చేశాం. ఇదే సిటీలో పెద్ద డాక్టర్లుగా సెటిల్ అయ్యాం. కానీ వారానికి ఒక్కసారైనా పలకరించుకోలేకపోతున్నాం. అది నిజమే. మేడం టీ. సార్, ఏంటి సరిత అలా చూస్తున్నావు? నా కూతురు ప్రియా తెలుసు కదా నీకు. నీ కూతురు ప్రియా నాకు తెలుసు, కానీ పక్కనున్న అమ్మాయి తన పేరు సీత. చాలా మంచి అమ్మాయి. తను మా ఇంటికి వచ్చాకే ప్రియాలో చాలా మార్పు వచ్చింది. అమ్మ అమ్మ అని పిలుస్తూ ప్రియా తనకి చాలా దగ్గరైపోయింది. తొందరలోనే తనకు అమ్మ కూడా కాబోతోంది. ఏంటి సీత? అదేంటి సరిత అలా అడుగుతున్నావు? తను నీకు